See how to construct regular expression from finite order method by using state elimination method. In the last class we have seen regular expression from finite order method by using array method, but in this class we see state elimination method. So second method, state elimination method ద్వారా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని ఒక ఫైనైట్ ఆర్డర్ మెథడ్ నుంచి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ మెథడ్ ద్వారా మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కొన్ని రూల్స్ తెలియాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఆర్ స్టార్టింగ్ స్టేట్, ఇనిషియల్ స్టేట్ should not have any incoming state, incoming edge or incoming state. అంటే స్టార్టింగ్ స్టేట్ కి ఏది ఇన్కమింగ్ స్టేట్ రాకూడదు, ఇన్కమింగ్ ట్రాన్సిషన్ రాకూడదు, ఇన్కమింగ్ ఎడ్జ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ Q0 తీసుకుంటే Q0 గల ఎడ్జ్, దానికి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏది ఉండకూడదు, ఈవెన్ సెల్ఫ్ లుక్ కూడా ఉండకూడదు. లేదా సపోజ్ ఇలా ఇది స్టార్టింగ్ స్టేట్ అనుకుంటే Q0 అనేది స్టార్టింగ్ స్టేట్ అనుకుంటే దానికి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏది ఉండకూడదు, అలాగే సెల్ఫ్ లుక్ కూడా ఇన్కమింగ్ ఎడ్జ్ అలా ఉంటే దాన్ని మనం ఏం చేయాలి, మనమే కొత్త స్టార్టింగ్ స్టేట్ తీసుకోవాలి QS. ఈ Q0 Q1 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకొని సపోజ్ ఇది 1 అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకొని ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకోవాలి. ఈ స్టార్టింగ్ స్టేట్కి కొత్తగా ఒక QS అని పెట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇనిషియల్ స్టేట్ ఆర్ స్టార్టింగ్ స్టేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్కమింగ్ స్టేట్ ఆర్ ఇన్కమింగ్ ట్రాన్సిషన్. స్టేట్ అనే కంటే కూడా ట్రాన్సిషన్ కానీ ఎడ్జ్ కానీ ఉండదు. ఇన్కమింగ్ ట్రాన్సిషన్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒకవేళ అలా ఉంటే కనుక డయాగ్రామ్లో స్టార్టింగ్ స్టేట్ అనుకుంటే దీనికి ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉండకూడదు, దాని వైపుగా వచ్చేటువంటి ట్రాన్సిషన్ ఉంటే కనుక మనం ఇలా రాసుకోవాలి. ఈ డయాగ్రామ్ యాస్టిజ్ అలానే రాసుకొని దాని ముందు QS అని పెట్టి ఎక్స్ట్రా అంటారు. సెకండ్ పాయింట్, ఫర్ ద ఫైనల్ స్టేట్ for final state should not have outgoing transitions. అంటే ఫైనల్ స్టేట్ కి అవుట్గోయింగ్ ట్రాన్సిషన్ ఉండకూడదు, స్టార్టింగ్ స్టేట్ ఇన్కమింగ్ ట్రాన్సిషన్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి, సపోజ్ ఇది స్టార్టింగ్ స్టేట్ అనుకుంటే ఇది ఫైనల్ స్టేట్ అనుకుంటే దీని నుంచి ఇంకొక స్టేట్ ఉండకూడదు. 0 1 ఇది ఫైనల్ స్టేట్ నుంచి బయటికి వెళ్ళే అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక ఏం చేయాలి, జస్ట్ ఇందాక చేసినట్టుగానే స్టార్టింగ్ స్టేట్కి ఇన్కమింగ్ ఉంటే ఏం చేసాం, ఇంకో కొత్త స్టార్టింగ్ స్టేట్ గా తీసుకున్నాం, ఇప్పుడు మనం కొత్త ఫైనల్ స్టేట్ తీసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రాసి Q0 Q1 Q2 ఉన్నట్టుగానే రాస్తున్నాను. 0 1 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తాం. కానీ దీని ఫైనల్ స్టేట్ తీసేసి కొత్త ఫైనల్ స్టేట్ ఒకటి తీసుకుంటాం మనం, QF. సో దీనికి ఎప్సిలాన్ రాస్తాం. సో ఇది ఫైనల్ స్టేట్. ఒకవేళ ఫైనల్ స్టేట్ కనుక అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్స్ ఉంటే కనుక మనం కొత్త ఫైనల్ స్టేట్ ఒకటి తీసుకుంటాం, ఈ ఫైనల్ స్టేట్ తీసేస్తాం, దాని నుంచి దీనికి ఎప్సిలాన్ ట్రాన్సిషన్ రాస్తాం. సిమిలర్లీ సేమ్ ఫైనల్ స్టేట్కి ఇంకోటి కండిషన్ ఉంది, ఏంటంటే షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్స్. అంటే మనకి ఇచ్చిన ఫైనల్ డేటా మెటాలో 2 ఫైనల్ స్టేట్స్ ఉండకూడదు, ఉంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q0 ఉంది, Q1 అనేది ఒక ఫైనల్ స్టేట్, Q2 అనేది ఒక ఫైనల్ స్టేట్ ఇచ్చి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి మళ్ళీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కనుక్కోమంటే ఏం చేయాలి, ఫస్ట్
స్టార్టింగ్ స్టేట్కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఉండకూడదు, లేదు. ఫైనల్ స్టేట్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఉండకూడదు, లేదు. మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్ ఉండకూడదు, కానీ ఇక్కడ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఉంటే మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సెట్ Q0 ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, Q1 Q2 ఈ రెండింటికి ఫైనల్ స్టేట్ తీసేస్తే కొత్త ఫైనల్ స్టేట్ ఒకటి రాసుకోవాలి. వీటన్నిటి నుంచి వీటన్నిటికి ఎప్సిలాన్ రాయాలి, అంతే. డైరెక్ట్గా రిమైనింగ్ అంతా సేమ్. సో రెండు ఫైనల్ స్టేట్ ఉంటే ఆ రెండింటి ఫైనల్ స్టేట్ రిమూవ్ చేసేసి కొత్త ఫైనల్ స్టేట్ తీసుకొని ఈ పాత ఫైనల్ స్టేట్స్ నుంచి ఎప్సిలాన్ రాయాలి. సో ఇది బేసిక్ స్టెప్. ఇనిషియల్ స్టేట్కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఉండకూడదు, ఫైనల్ స్టేట్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఉండకూడదు, మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్ ఉండకూడదు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిమినేట్. ఇక్కడ మన మెథడ్ ఏంటంటే ఎలిమినేట్ ఆల్ స్టేట్స్ except start and final. Eliminate all states except start and final in any order. అంటే మనం ఒక్కొక్క స్టేట్ని ఎలిమినేట్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటూ ఉండాలి. అది ఏ స్టేట్ అయినా ఎలిమినేట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ స్టార్టింగ్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. ఏ ఆర్డర్లో అయినా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, మనం ఒక ఫైనైట్ ఆటోమేటిక్ ఇచ్చి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కనుక్కోమంటే దట్ స్టేట్ ఎలిమినేషన్ మీద అడిగినప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది స్టార్టింగ్ స్టేట్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఉందా లేదా, ఫైనల్ స్టేట్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఉందా లేదా, అలాగే రెండు మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్స్ ఉందా లేదా, ఉంటే వాటి ముందు ఇలా కన్వర్ట్ చేసుకొని అండ్ దెన్ ఎలిమినేట్ చేయాలి. ఒక్కొక్క స్టేట్ని ఎలిమినేట్ చేసుకొని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. నౌ విల్ సీ how to convert for a given finite automata to regular expression by using state elimination method. For example, దీని basis see how to convert a finite automata to regular expression by using state elimination method. ఇందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ఇచ్చిన డయాగ్రామ్లో ఇది స్టార్టింగ్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. మనకి మూడు రూల్స్ ఉన్నాయి. ఏంటి? స్టార్టింగ్ స్టేట్కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఉండకూడదు, ఇన్కమింగ్ ఎడ్జ్ అంటే అసలు ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉండకూడదు. ఇది స్టార్టింగ్ స్టేట్. సెల్ఫ్ లూప్ ఉంది అంటే ఇన్కమింగ్ ఉన్నట్టే, అవుట్ గోయింగ్ ఉన్నట్టే. సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి ఇది అవుట్ గోయింగ్ ఉన్న పర్లేదు, కానీ ఇన్కమింగ్ మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? ఈ స్టార్టింగ్ స్టేట్ బదులు మనం కొత్త ఒక స్టార్టింగ్ స్టేట్ తీసుకొని నెక్స్ట్ Q0 అలానే రాసేసి దీని నుంచి దీనికి ఎప్సిలాన్ రాయాలి, సెల్ఫ్ లూప్ అలానే ఉంచాలి. సో స్టార్టింగ్ స్టేట్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంది కాబట్టి కొత్త స్టార్టింగ్ స్టేట్ తీసుకోవాలి, దీని స్టార్టింగ్ స్టేట్కి తీసేయాలి. అప్పుడు ఇది స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. 0 Q1 0 నెక్స్ట్ Q2. ఇక్కడ సరే యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను 1 అండ్ 0, దీనికి సెల్ఫ్ లూప్ 1. ఫస్ట్ కేసు అయిపోయింది. స్టార్టింగ్ స్టేట్కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంటే కొత్త స్టార్టింగ్ స్టేట్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైనల్ స్టేట్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ అనుకోండి. ఇది ఫైనల్ స్టేట్, అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి 0 వెళ్తుంది, ఇంకోటి 1 వెళ్తుంది. సెల్ఫ్ లూప్ అంటే అవుట్ గోయింగ్ కూడా వస్తుంది, అసలు ఉండకూడదు. ఉంటే మనం ఏం చేయాలి? కొత్త ఫైనల్ స్టేట్ తీసుకోవాలి. మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ QS as it is, Q0 as it is, Q1 as it is, Q2 as it is. అంటే మొత్తం అలానే రాస్తాం, మనం ఏం చేంజ్ చేయం. 0 దీనికి ఒక సెల్ఫ్ లూప్ ఉంది, 0 దీనికి ఒక సెల్ఫ్ లూప్ ఉంది, 1 ఎప్సిలాన్. ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ అసలు కాబట్టి దీని ఫైనల్ స్టేట్ తీసేసాను. ఇక్కడ నుంచి ఇక్కడ కొత్తగా ఒక ఫైనల్ స్టేట్ తీసుకొని హారిజాంటల్గా అయినా తీసుకోవచ్చు, వర్టికల్గా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. దీనికి ఎప్సిలాన్ రాయాలి. ఇది ఫైనల్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ ఇది స్టార్టింగ్ స్టేట్. ఇప్పుడు నెక్స్ట్ మోర్ దాన్ వన్ ఫైనల్ స్టేట్ ఉండదు. అఫ్ కోర్స్ ఒక ఫైనల్ స్టేట్ ఉంది, సో ప్రాబ్లం అవుతుంది. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక్కొక్క స్టేట్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్ ఇది. చాలా అంటే మనకి ఫైనైట్ ఆటోమేటిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్ట్ చేయడంలో ఈ మెథడ్ అనేది చాలా సింపుల్ మెథడ్. ఇలా చూడండి. సో మన స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాకుండా రిమైనింగ్ ఏ స్టేట్స్ అయినా ఎలిమినేట్ చేసుకోవాలి.
ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏ స్టేట్ కన్సిడర్ చేయాలంటే ఏ స్టేట్కి అయితే తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సపోజ్ Q0 తీసుకుంటే దీనికి రెండే రెండు ట్రాన్సిషన్స్, ఒకటి సెల్ఫ్ లూప్, ఒకటి Q1 తీసుకుంటే 0 ఉంది, 1 ఉంది, మళ్ళీ 0 ఉంది, ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. Q2 తీసుకుంటే సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది, ఇన్కమింగ్ ఎడ్జ్ 1 ఒకటి ఉంది, అవుట్ గోయింగ్ 0 ఉంది, 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం ఏది తక్కువ ఉంటే అది తీసుకున్నాం. ఇప్పుడు ఉన్న వాటిలో నాకైతే తక్కువ అనిపిస్తుంది, దీన్ని ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ ఎలిమినేట్ Q0 ఎలిమినేట్ చేస్తే, దీన్ని తీసేస్తే, ఇది తీసేయటం వల్ల, ఈ స్టేట్ రిమూవ్ చేయడం వల్ల మనం ఏం మిస్ అవుతున్నాం, ఈ సెల్ఫ్ లూప్ ఒకటి మిస్ అవుతున్నాం, డైరెక్ట్ ట్రాన్సిషన్. అంటే సెల్ఫ్ లూప్ని ఎలా రాసుకోవచ్చు, 1 స్టార్ అని రాసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, సెల్ఫ్ లూప్ని 1 స్టార్, 1 ఉంటే 1 స్టార్, ఒకవేళ 2 ఉంటే 1,0 ఉంటే 1 + 0 హోల్ స్టార్ అని రాసుకోవాలి. ఉన్నది ఒకటే కాబట్టి నేనేం చేస్తాను, Q0 ఎలిమినేట్ చేస్తే Q0 ఎలిమినేట్ చేస్తాను, ఎప్సిలాన్ ఇంటూ 1 స్టార్ ఫాలోడ్ బై 0. ఇది పోతే ఎప్సిలాన్ ఫాలోడ్ బై 1 స్టార్ ఫాలోడ్ బై 0, అది యాస్కి రాసుకోవాలి. రిమైనింగ్ అంతా సేమ్, 0 Q2 QF, రిమైనింగ్ అంతా సేమ్. దిస్ ఈస్ Q2కి సెల్ఫ్ లూప్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, మరి బ్యాక్లో 0 ఉంది. ఇది యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ అంతా రాస్తాం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాకుండా రిమైనింగ్ ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ Q1 కానీ Q2 కానీ ఎలిమినేట్ చేయాలి. మనకి Q1కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇన్కమింగ్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, మొత్తం 4 ఉన్నాయి. Q2కి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికి దీన్నే చేస్తున్నాను, Q1ని, ఎందుకంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలియాలి, సెల్ఫ్ లూప్స్ గురించి తెలియాలి, దానికోసం అన్ని కవర్ అవడం కోసం. నౌ ఎలిమినేట్ Q1 ఎలిమినేట్ చేస్తే ఇక్కడ QS అలానే ఉంటుంది, ఎప్సిలాన్ ఇంటూ 1 అంటే 1 స్టార్ 0నే ఉంటుంది. ఇది ఎలిమినేట్ చేస్తే, Q1 ఎలిమినేట్ చేస్తే మనం QS నుంచి Q2కి పాత్ రాసుకున్నాం. QS నుంచి Q2కి పాత్ ఏమొస్తుంది, QS నుంచి Q2కి Q1 ఎలిమినేట్ చేయడం వల్ల డైరెక్ట్ పాత్ ఒకటి ఉందమ్మా, డైరెక్ట్ పాత్ 1 స్టార్ 0 ఇంటూ 0. ఎప్సిలాన్ ఇంటూ 1 స్టార్ అంటే 1 స్టారే, మళ్ళీ ఎప్సిలాన్ రాయాల్సిన అవసరం లేదు. 1 స్టార్ 0 ఫాలోడ్ బై సెల్ఫ్ లూప్ 0 స్టార్ ఫాలోడ్ బై 1, అది మిస్ అవుతుంది, అది రాస్తున్నాను. 1 స్టార్ 0 ఫాలోడ్ బై 0 స్టార్ ఫాలోడ్ బై 1. డైరెక్ట్ ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి ఈ స్టేట్కి మధ్యలో డైరెక్ట్గా ఉంది, 1 స్టార్ 0 సెల్ఫ్ లూప్ కాబట్టి 0 స్టార్ ఫాలోడ్ బై 1, అలా రాయాలి. ఇది ఒకటి. ఇంకేం మిస్ అవుతాం, ఇది తీసేయడం వల్ల ఇదిగోండి ఇలా వెళ్ళి Q2 దగ్గర నుంచి Q2 నుంచి Q1కి వచ్చి Q1 సెల్ఫ్ లూప్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళే పాత్ మిస్ అవుతాం. ఈ పాత్ మిస్ అవుతాం కాబట్టి అది కూడా రాసుకోవాలి. డైరెక్ట్ ట్రాన్సిషన్ రాసాం, Q2 అంటే QS నుంచి Q2కి వెళ్ళే పాత్ మిస్ అయ్యాం కాబట్టి అది రాసుకున్నాను. అలాగే Q2 నుంచి Q1కి వెళ్ళి మళ్ళీ Q2కి వచ్చే పాత్ మిస్ అయ్యాం, అప్పుడు అది రాయాలి. Q2 0 ఫాలోడ్ బై 0 స్టార్ ఫాలోడ్ బై 1 అనేది సెల్ఫ్ లూప్ అవుతుంది. ఇది ఒక సెల్ఫ్ లూప్. Q2 నుంచి 0 సెల్ఫ్ లూప్ ఉంది, 0 స్టార్ ఇంటూ 1 అనేది ఇది ఒక సెల్ఫ్ లూప్ అవుతుంది. Q2కి సెల్ఫ్ లూప్ అవుతుంది, ఆల్రెడీ ఒకటి సెల్ఫ్ లూప్ ఉంది, దాన్ని అలానే ఉంచండి. ఇంకేం మిస్ అయ్యాం, ఒక కొత్త సెల్ఫ్ లూప్ మిస్ అయ్యాం. ఏంటది, 0 ఫాలోడ్ బై 0 స్టార్ ఫాలోడ్ బై 1, 0 స్టార్ 1 అని మిస్ అవుతాం. Q1ని రిమూవ్ చేయడం వల్ల QS నుంచి Q2కి మధ్యలో పాత్ మిస్ అయ్యాం, అది రాశాను. అలాగే Q2 నుంచి Q1కి వెళ్ళి మళ్ళీ Q1కి Q2కి వెళ్ళే పాత్ మిస్ అయ్యాం. ఈ పాత్లో 0 1 కాదు, సెల్ఫ్ లూప్ కూడా ఉంది కాబట్టి 0 స్టార్ 1, 0 స్టార్ 1 అనేది సెల్ఫ్ లూప్ అవుతుంది. ఆల్రెడీ దీనికి ఒక సెల్ఫ్ లూప్ ఉంది, దీనికి ఒక సెల్ఫ్ లూప్ ఉంది 1, దాన్ని అలానే ఉంచేస్తాం, ఎప్సిలాన్ QF. నెక్స్ట్ మిగిలిపోయింది ఒకటి, స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ కాకపోతే మిగిలిపోయింది ఒకటే. ఇక్కడ ఏదైనా ఒక స్టేట్కి 2 సెల్ఫ్ లూప్లు ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఏదైనా ఒక స్టేట్కి 2 సెల్ఫ్ లూప్లు ఉంటే ఎలా రాసుకోవచ్చు, రెండింటిని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి ఏం రాయొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ QS
దీని నుంచి దీనికి ఏంటది Q2 ఏం రాసుకోవచ్చు 1 స్టార్ 0 0 స్టార్ 1 ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. రెండు సెల్ఫ్ లూప్లు ఉన్నాయి 1 ఒకటి 0 0 స్టార్ 1 ఈ రెండు నేను రాయొచ్చు కలిపి రాయొచ్చు. అలా రాయొచ్చు 1 ప్లస్ 0 0 స్టార్ 1 అని రాయొచ్చు. అదంతా ఒక సెల్ఫ్ లూప్ కింద. డైరెక్ట్గా ఎప్సిలాన్ ఉంది ఎప్సిలాన్ QF అది. ఇప్పుడు నా ఎలిమినేట్ లాస్ట్ స్టేట్ Q2 ఎలిమినేట్ చేసేస్తే మన డైరెక్ట్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. Q2 ఎలిమినేట్ చేసేస్తే ఏమొస్తుంది QS నుంచి QFకి ఏమొస్తుంది ఇది ఎలిమినేట్ చేస్తే 1 స్టార్ 0 0 స్టార్ 1 ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. సెల్ఫ్ లూప్ ఇక్కడ ఇందాక నేను ఒకటి సెల్ఫ్ లూప్ అంటే ఏం రాశాను 1 స్టార్ అని రాశాను. ఇక్కడ సెల్ఫ్ లూప్ లో ఏముంది సెల్ఫ్ లూప్ లో 1 ప్లస్ 0 0 స్టార్ 1 ఉంది అది మొత్తం రాయాలి. ఫాలోడ్ బై 1 ప్లస్ 0 0 స్టార్ 1 హోల్ స్టార్ అవుతుంది. ఫాలోడ్ బై ఎప్సిలాన్ ఇది ఫైనల్. దేర్ఫోర్ ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ 1 స్టార్ 0 ఇది ఇక్కడే చూడండి 1 స్టార్ 0 0 స్టార్ 1 0 స్టార్ 1 ఫాలోడ్ బై సెల్ఫ్ లూప్ లో ఏముంది 1 ప్లస్ 0 0 స్టార్ 1 హోల్ స్టార్ సెల్ఫ్ లూప్ అంటే స్టార్ ఫాలోడ్ బై ఎప్సిలాన్ అంటే రాసిన ఒకటి రాసిన ఒకటి అంటే దిస్ ఈస్ ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ గివెన్ ఫైనల్ ఆర్డర్. వెరీ సింపుల్ అండి. మనం ఏ స్టేట్ ఎలిమినేట్ చేసినా ఒకటే సెల్ఫ్ లూప్ ఉంటే స్టార్ రాసుకోవాలి డైరెక్ట్గా ఒకటి రాయాలి ఇంకేం మిస్ అయ్యిందో అది రాసుకోవాలి. సింపుల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.